ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగబత్తుల వెంకట సుబ్బారావు గారు. అయితే ఈ వారం వెంకట సుబ్బారావు గారి అంతరంగం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈయన భార్య పి గన్నవరం నియోజకవర్గంలో అతిపెద్ద మేజర్ పంచాయతీ అయిన మాచవరానికి సర్పంచ్గా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఆమె ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ వారం ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. అసలే ఎన్నికల టైం కదా, పి గన్నవరం నియోజకవర్గం కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఎట్లా జరుగుతుంది ఎన్నికల ప్రచారం? ముందుగా మీకు మీడియా వారికి నమస్కారాలు అందరికి కూడాను. మీరు టఫ్ ఫైట్ అనేది మీరు వాపస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది ఖచ్చితంగా వన్ సైడ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామనే ప్రయత్నంలో అయితే ప్రజలందరూ ఉన్నారు. మేమైతే టఫ్ ఫైట్ అని అనుకోవట్లేదు. ఖచ్చితంగా విజయం మాదే. పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి జిఎంసి బాలయ్య కుమారుడు హరీష్ గారు కూడా విజయం పొందటం, భారీ మెజార్టీతో పొందడం అనేది పక్కా 100%. ఏంటి మీ ధైర్యం ఏంటి? అసలు టీడీపీకి వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, జిఎంసి బాలయ్య గారి కుమారుడు అయితే హరీష్ గారు. బాలయ్య గారు బ్రాండు మా కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఢిల్లీ వరకు తీసుకెళ్ళి అక్కడ కోనసీమ ఉంది, అక్కడ ఒక అమలాపురం పార్లమెంట్ ఉన్నదనేది ఒక మా ఖ్యాతిని పెంచిన వ్యక్తి. కోనసీమకు అభివృద్ధి దాత బాలయ్య గారు కుమారుడు ఆయన. ఈరోజు ఆయన లేకపోవటం మా కోనసీమలో రైలు కోత వినపడలే. ఆయన ఉంటే ఈరోజు ఆయన కన్నా నియోజకవర్గ స్థాయి ప్రజలు చాలా దురదృష్టవంతులు ఆయన కోల్పోవటం. అదే స్థాయిలో ఆయన ఆశయం కోసం ఆయన ఏ అయితే కలలు కన్నారో, ఏ అయితే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి ఈరోజు ఆయన ముందుకు వచ్చాడు యువకుడు. అతన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గారు కూడా ఆయన ఉన్న స్థాయిలో నుండి వచ్చిన వ్యక్తి. అది ఏమైనప్పటికీ ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఈ తెలుగుదేశం ఓట్లు, బీజేపీ ఓట్లు, జనసేన ఓట్లు మూడు కూడా గంప గుద్దినట్టు ఈ మా స్థానిక గిడ్డి సత్యనారాయణ గారికి పడతాయి. అదే ధైర్యం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా ముఖ్యం. ఈ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం మా విజయానికి మెయిన్ కారణం అవుతుంది. ఈరోజు చెప్పుకున్నట్టయితే మేము సర్పంచ్ అని మీరు చెప్తున్నారు కాబట్టి, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ నిధులను దొడ్డిదారులో దారి మళ్లించేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సర్పంచ్ కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి కూడా గౌరవం లేకుండా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్క స్థానిక ప్రజాప్రతినిధి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం అనే దృఢ సంకల్పంతో ఉన్నారు. మేము సర్పంచులన్నీ కూడా ప్రతి సర్పంచ్ని మోటివేట్ చేస్తాం. ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఓడిపోతేనే, మళ్ళీ వచ్చిన ప్రభుత్వం, మళ్ళీ ఈ ఉమ్మడి కూటమి వస్తేనే మాకు సర్పంచులకు గౌరవం ఉంటుంది, మా ఎంపీపీలకు గౌరవం ఉంటుంది, మా జడ్పీటీసీలకు గౌరవం ఉంటుందని ఒకే నమ్మకంతో ఉన్నారు. రెండోది, అన్నీ ఏదో నవరత్నాలని ఇస్తున్నాడు కానీ రాష్ట్ర అభివృద్ధి, ఒక ప్రాజెక్టుల డెవలప్మెంట్ చేయటం కానీ, ఒక కంపెనీలు తీసుకురావటం కానీ, అన్ని విధాల అభివృద్ధి విషయంలో జీరో అయిపోయింది. నెక్స్ట్, ఒక ప్రత్యేకించి ఎస్సీ ఓట్లతో అతను గద్దెనెక్కాడు. ఎక్కువ శాతం వారికే అన్యాయం చేసేసాడు. 27 ఎస్సీ సామాజిక వర్గానికి జగన్ నా ఎస్సీలు, నా బీసీలు అంటున్నారు కదా, ఆయన ఏం చేశారు మీకు అన్యాయం? చెప్పుకుంటా ఎవరైనా చెప్పుకుంటారండి. 27 సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఒక్క పథకం అమలు చేసిన జాగలాలు లేవు. రెండోది, అతను పెట్టాడు, అది తీసేసిన ఇతను ప్రత్యేకించి ఒక ఎస్సీల కంటే ఒక స్కీమ్ అంటూ పెట్టలే. ఈరోజు అంబేద్కర్ విదేశీ విద్య ఉందండి. అంబేద్కర్ కన్నా గొప్ప జగన్
ఆయన పేరు పెట్టుకోవటం ఏంటి? అవును. ఆ పేరు పెట్టుకోవడం కోసం 2 సంవత్సరాల పాటు విదేశీ విద్యకి నిధులు కేటాయించకుండా దాన్ని అలా హోల్డ్ చేసేసి ఎంతోమంది తిరిగి వచ్చేస్తారండి సగంలో మధ్యలో ఆగిపోయి. అదేవిధంగా అనేక లోన్స్ వచ్చి గతంలో మా దళిత సోదరులందరూ కూడా కార్ల మీద, ఆటోల మీద అంతా వ్యాపారాలు చేసుకుంటే మేమెంత సంతోషించేవాళ్ళం. ఒక్కడికి ఒక లోన్ ఇచ్చిన బాబతు అంటే కనపడదు. గతంలో కూడా ఎవరికైతే ఇన్నోవాలు వచ్చాయో వాళ్ళందరూ పక్కా టీడీపీ కార్యకర్తలు అనే విమర్శ కూడా ఉంది. అట్లా కాదు. ఎస్సీలేగా అంటే వేరే టీడీపీ వేరే కార్యకర్తలను క్యాస్ట్కి ఇవ్వలేదు కదా. ఒప్పుకుంటారా? ఎస్సీ నిధులు ఎస్సీలకే ఇచ్చారుగా, ఉమ్, వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదండి. ఇప్పుడు అక్కడ వాస్తవంగా మాట్లాడుకుందాం. ఉమ్, వారికంటూ ఎస్సీలకంటూ ప్రత్యేకమైన నిధులు ఏం పెట్టాడు? ఉమ్, ఒక హౌసింగ్ లోన్ కట్టుకోవడానికి లేదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడితే మహిళల మనోభావం కోసం అని చెప్పేసి ఉచితంగా బాత్రూమ్లు ఇచ్చాడు. కనీసం ఆ బాత్రూమ్ అయినా నువ్వు అంటే ఇవ్వగలిగావా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే మతం చూడడం కులం చూడడం అని చెప్తా ఉన్నారు. టీడీపీలో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీల చేతులు తడిపితే కానీ పనులు అవ్వలేదంటూ కూడా వీళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. ఈ రోజు వాలంటీర్లు 1వ తారీఖున మీ ఇంటికి వచ్చి బెల్లకొట్టి మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్తున్నారు. అది ఫ్యాక్ట్ కాదంటారా? అది ఫ్యాక్ట్ కాదంటే గతంలో జన్మభూమి కమిటీలు ఉండవు ఫ్యాక్టే. కానీ జన్మభూమి కమిటీలు ఎప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధి నియంత్రణ చేసి కదే. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎన్నికబడిన వాళ్ళ చేతుల్లో వాళ్ళే ఫైనల్ కదా. ఇప్పుడు గ్రామంలో ఉంది జన్మభూమి కమిటీ ఉంది. జన్మభూమి కమిటీ సిఫార్సు చేసిన అక్కడ సర్పంచ్, అక్కడ ఎంపీడీసీ వాళ్ళు ఓకే చేయకుండా అవిది కాదు కదా ప్రజాప్రతినిధి. ఇది అలా కాదు కదా. సర్పంచ్ ప్రమేయం లేదు, ఒక ఎంపీడీసీ ప్రమేయం లేదు, ఒక ఎంపీపీ ప్రమేయం లేదు, డైరెక్ట్ కదా. అక్కడ సీఎం టు వాలంటరీ సీఎం అంటే సరిపోదుగా. అంటే సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్తుంది, ఎక్కడ అవినీతి జరగట్లేదని వాళ్ళు చెప్తున్నారు. సంక్షేమ పథకాల అభివృద్ధి ఎందుకు? గతంలో అవినీతి ఏం జరిగేసాయండి? ప్రతి ఒక్కరికి పెన్షన్ పెట్టింది చంద్రబాబు నాయుడు, రెట్టింపు చేసిన 5 రెట్లు రెట్టింపు చేసి 2000 చేసింది చంద్రబాబు నాయుడు. అసలు పెన్షన్లే స్టార్ట్ చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పథకాలే అయితే ఆ పెన్షన్ ఇప్పుడు కొనసాగుతుంది. రేపొద్దుట ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చినట్లు ఈయన నుంచి 4000 రూపాయలు ఇస్తారని చెప్తున్నాడు. సుబ్బారావు గారు, అసలు రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది? ఇంట్రెస్ట్ అంటే మేము సామాన్య కుటుంబం అండి. చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ స్టూడెంట్ లీడర్గా నేను చేసేవాడిని. స్టూడెంట్ లీడర్గా చేసి నాయకత్వం అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్. దాంతోపాటు ప్రజలకు ఏదో చేయాలనేది నాకు. నేను ఆర్థికంగా ధనవంతుడిని కాదు, చేయటానికి కాదో కొనం అనుకోవచ్చు. కానీ ఈ ప్రజాప్రతినిధిగా ఉండగలిగితే, ప్రజల్లో ఉండగలిగితే మనం ఎంతో కొంత. ఇప్పుడు ఏ సంవత్సరంలోకి వచ్చారు రాజకీయాల్లోకి మీరు? ఏ సంవత్సరం అంటే నేను ఇంటర్మీడియట్ నుండి కూడా పొలిటికల్ గానే 30 years నుంచి పాలిటిక్స్ లో 28 ఆ రేంజ్ నుంచి. ఫస్ట్ ఏ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం? నేను ఫస్ట్ కూడా తెలుగుదేశమేనండి. మొదటి నుంచి తెలుగుదేశం. ఇప్పటికీ తెలుగుదేశమే. మా ఫాదర్ కూడా స్థానికంగా ఎంపీడీసీగా చేశారు, నాగపూర్ సాహెబ్ గారు. పూర్వీకుల నుంచి కూడా అందరూ మా ఫాదర్ అప్పుడు కూడా ఆయన అందరూ కలిసి ఉండమంటే అప్పుడు పొలిటికల్ గా ఎంపీడీసీగా ఆయన పోటీ చేయడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం గాలిలో కూడా ఆయన భారీ మెజార్టీతో నగ్గారు. ఆయన సహకారంగా నేను ఉండటంతో ఆ విధంగా పొలిటికల్ ఎంటర్ అవ్వం. సుబ్బారావు గారి రాజకీయ గురువు అంటే ఏమంటారు? ఎవరంటే ఏమంటారు? నాకు రాజకీయ గురువు అంటే స్వర్గీయ గణపతి బాబుల్ గారు అండి. ఆయన బెల్లం బాబుల్ గారు అని ఉంటారు, అంబాజీపేట మండలం. ఆయన మొన్న కాలం చేశారు. ఆయన నాకు రాజకీయ గురువు. ఆయనతో పాటు అరిగిల బలరామూర్తి గారు ఇంకా ఉన్నారు. మాచవరం మేజర్ పంచాయతీలో 18 వార్డులు ఉంటే ఒక్క వార్డు నుంచే మీరు గెలుపొందారు టీడీపీ సానుభూతి పరుడుగా. మిగతా వార్డుల నుంచి అనేక మంది ఇండిపెండెన్స్ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ గెలుపొందిన పరిస్థితుల్లో మిమ్మల్ని సర్పంచ్ కంటే మీ భార్యను సర్పంచ్గా ఎలా ఎన్నుకున్నారు? అంటే ఇక్కడ పార్టీలు చూడలేదు సార్. పార్టీలు కానీ ఇంకో విధంగా ఎవరు కూడా చూడలేదు. సుబ్బారావు సౌమ్యుడు, అతను మనం చేద్దాం బ్రాండా సుబ్బారావు అదైతే ఖచ్చితంగా ఉందండి. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎలా క్రియేట్ చేశారా బ్రాండ్? అసలు ఒకరు నన్ను నొప్పించినా నవ్వుకుంటాను వెళ్ళిపోతాను, నాకు బాధ కలిగినా నవ్వుకుంటాను వెళ్ళిపోతాను. అది ఎప్పుడు నవ్వుతానే, కష్టంలో కూడా నవ్వుతానే ఆస్వాదిస్తానండి. సుబ్బారావు గారి భార్య సర్పంచ్ కాకముందు మాచవరం పరిస్థితి, సర్పంచ్ అయిన తర్వాత మాచవరం పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే మాకు పంచాయతీలకి ఈ ప్రభుత్వంలో 0 ఫస్ట్ నుండి చెప్తున్నాం కదండి. నిధులన్నీ మేము మొట్టమొదట వచ్చేసరికి మా పంచాయతీ నుండి అయితే 1,10,00,000 తీసుకున్నాను. ఫస్ట్ డైవర్ట్ అయిపోయిస్తారు, కరెంట్ బిల్లు కానీ డైవర్ట్ అయిపోయిస్తారు. పంచాయతీ నుంచి నిధులు డైవర్ట్ అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం నుండి వచ్చిన నిధులు డైవర్ట్ చేస్తారు.
దానికోసం చాలా పోరాడాం. మేము మాతో పాటు అన్ని సర్పంచ్లు కూడా పోరాడారు. కలెక్టరేట్ పార్టీలకు అతీతంగా కలెక్టరేట్లు ముట్టడి చేశారు, ఎంఆర్ ఆఫీసులు ముట్టడి చేశారు. నెక్స్ట్ స్టేట్ లెవెల్ వరకు కూడా మేము పోరాటం చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మా నిధులు పోయాయని చెప్పేసి ఎస్పీ గారు కూడా సైబర్ నేరం కింద కేసు నమోదు చేయమని కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పోరాడి ఢిల్లీ వరకు కూడా వెళ్ళాం, జంతర్ మంతర్లో కూడా ధర్నాలు చేయటం. అలాగే కాకుండా మొన్న అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తాం. ఇంతవరకు ఎవరు కూడా అసెంబ్లీ గేట్లు తాకనిది లేదు. ఒక ఎమ్మెల్యేలు వాళ్ళే అక్కడ నిరసన చెప్పాము. మొట్టమొదటిసారిగా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామ సర్పంచులందరూ కూడా ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా, అందరిని అరెస్ట్ చేసినా, ఎక్కడ ఇబ్బంది పెట్టినా అసెంబ్లీ ముట్టడి గేట్ దాకా మేము వెళ్ళి సర్పంచ్లు అందరూ కూడా. ఇప్పుడు పి గన్నవరం నియోజకవర్గం చూసినట్టయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఓకే. ఇక్కడ మొట్టమొదటిసారిగా టీడీపీ ఫస్ట్ లిస్ట్ లోనే మహాసేన రాజేష్ పేరు ప్రకటన. ఓకే. అంటే మీరు కానివచ్చు, మరో కొందరు నాయకులు కూడా టికెట్ ఆశించి భంగపడ్డ పరిస్థితి ఉంది. అవునండి. రాజేష్ కు టికెట్ ఇస్తున్నామని మీకు ఎవరికన్నా సమాచారం ఉందా? అయితే మాకు సమాచారం లేదండి. ఆయన చెప్తున్నాడు కదా, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదని మాకైతే సమాచారం లేదు. మేమైతే ఫస్ట్ నుండి కూడా స్థానికులుగా ఉన్న వాళ్ళకి మాకు అవకాశం కల్పించండి మేము అడుగుతున్నాం. పోరాటం అనే కదా, మా అధినాయకుడు కానీ మా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మేమంతా కలిసి ఇప్పుడు కూడా మా స్థానికులకి కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వండి చెప్పేసి. అదే విధంగా స్థానికులకి వస్తుందనే ఆశతోటి అయితే మాత్రం అందరం కష్టపడ్డామండి. కష్టపడ్డాం, చివరి వరకు కూడా వస్తుంది అనుకున్నాం. రాజేష్ గారికి ఇచ్చారు, మాకు షాక్ అయింది. తర్వాత పరిణామాలు మీరు అన్ని చూసారు. అసలు రాజేష్ మీరు ఎవరు అడుగు పెట్టలేదు కదా నియోజకవర్గాలు? మేమంటే అనే కాదండి, అంతే ముందు మాకు ఒకటండి, ఇక్కడ అసెంబ్లీ సీట్ నగ్గాలి, అక్కడ ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలి, ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం ఉండటం వల్ల మేము కానీ ప్రజలు కానీ అందరూ అన్ని విధాలు నష్టపోతున్నారు. అది ప్రజల కోసం మనం ఖచ్చితంగా ప్రభుత్వం మారాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం సార్. ఆ ప్రభుత్వం మారే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి, ఇక్కడ అసెంబ్లీ సెంటిమెంట్గా కూడా ఇక్కడ ఏదైతే నగ్గుతుందో అదే పరిస్థితి అక్కడ అధికారం వస్తుందన్న ఉద్దేశం. కాబట్టి ఎక్కడ మనం ఊడిపోతామన్న భయం అయితే, ఆందోళన అయితే మాకు అప్పుడు కల్పించి, అంటే రాజేష్ కూడా తనందరూ తను తప్పుకున్నాడు. పార్టీకి ఇబ్బంది అయితే నాకు ఎమ్మెల్యే పదవి కూడా తృణప్రాయంగా త్యాగం చేస్తానన్నారు. ఆ తర్వాత మరో 2-3 పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. ఊహించిన విధంగా ఈ సీటు పట్టుకెళ్ళి జనసేనకి కేటాయించారు. గిడ్డి సత్యనారాయణ వ్యక్తి కనీస రాజకీయ అనుభవం లేదని చాలా మంది చెప్తున్న పరిస్థితుల్లో గిడ్డి సత్యనారాయణ మీ ఇంటికి రావడం కానీ, మీరు ఆయన సంఘీభావం తెలపడం కానీ ఏమైనా జరిగిందా? గిడ్డి సత్యనారాయణ గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన వెంటనే వచ్చి నన్ను, నా భార్యని సాలోతో సత్కరించి మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఆయన కోసం మేము విజయాన్ని ఖచ్చితంగా పాటుపడతాం. రెండవది మనకు ముఖ్యం అక్కడ ఉమ్మడి కూటమి అధికారం రావాలండి. ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు అని కాదు, ఎవరిని పెట్టినా మేము చేయడానికి సిద్ధం ఖచ్చితంగా. అంటే విజయం కోసం చేస్తాం. గిడ్డి సత్యనారాయణ గారిని చివరి వరకు ఉంచే అవకాశం ఉందా, లేదంటే ఆయన ఖచ్చితంగా ఉంచుతారని మాకు వచ్చిన సమాచారం ప్రకారం. సమాచారం ఉందా, నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, సమాచారం ఉంది. నాకు మొన్న రామచంద్రపురం బాబు గారు వచ్చిన రోజున కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, జాతీయ గెలిపించి తీసుకురా సార్. లోకేష్ తో బాబు గారితో డైరెక్ట్ గా కలిసి యాసెస్ మీకు ఉంది, ఇంత డెవలప్మెంట్ చేశారు, మంచి పేరు ఉంది, మరి ఎందుకు మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు? ప్రయత్నం చేశారు అసలు మీరు? ప్రయత్నం చేసాం సార్, చివరి వరకు ప్రయత్నం చేయటం జరిగింది. స్థానికంగా పెద్దలందరూ కూడా నువ్వు ప్రయత్నం చేసుకోమని నాకు చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రజలు కూడా నువ్వు రావాలని కోరుకున్నారు. దాంతో పాటు నాకు స్టేట్ లెవెల్లో సర్పంచ్ ఛాంబర్, సర్పంచుల సంఘం 2 ఉన్నాయండి, 2 ఛాంబర్. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఇంకా మిగతా పెద్దలు కానీ అందరూ కూడా నా కోసం రావాలని ప్రయత్నం చేశారు. నాకైతే నమ్మకం వస్తుందని, నాకు కానీ నా భార్యకి కానీ టికెట్ వస్తుందని నమ్మకం ఖచ్చితంగా అనుకున్నాం. సరే, ఇది ఎవరికైతే రాసి పెట్టుందో వాళ్ళకి వస్తుంది. 20 సంవత్సరాలతో వెయిట్ చేస్తే ఈ సర్పంచ్ అవకాశం వచ్చింది. అంటే టికెట్ అయితే రాలేదు, కానీ అధినేత నుంచి ఏదన్నా భరోసా లభించిందా మీకు? తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తింపు అనేది ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, భరోసా ఉండదు. భరోసా కూడా ఉంటుంది. ఎందుకంటే భరోసా ఖచ్చితంగా అధికారం తీసుకురండి, మీకు సంబంధించిన స్థానం ఇస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్పగలిగాను. అంటే నేను ఎవరినైనా ఒక ఇంటర్వ్యూ చేసే ముందు వాళ్ళు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా నాకు ఒక వీడియో వచ్చింది, మా లోకల్ రిపోర్టర్స్ ఒక వీడియో పంపించారు.
ఓకే. మీకు చూపిస్తాను ఒకసారి. మన వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి జూమ్ చేయండి ఈ వీడియోని. ఈ పాట వింటే మీకు గుర్తొచ్చేద్ది అనుకుంటున్నా. ఎలాంటి నీళ్ళు వస్తాయండి? స్థితిలో అందరూ కూడా ఇంటికే పరిమితం అయితే, మీరు మొత్తం ఈ మండలం కానివ్వచ్చు, నియోజకవర్గం కానివ్వచ్చు, కలియతిరిగి ఎక్కడెక్కడ శానిటైజేషన్ చేయించి అనాథ శవాల్ని, అంటే కుటుంబ సభ్యులు కూడా ఎవరు రావడానికి సాహసం చేయలేని సమయంలో కరోనా శవం అని తెలిసి కూడా మీ భుజాలపై మోసుకువెళ్ళి అంత్యక్రియలు చేసిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఎలాంటి నీళ్ళు వస్తున్నాయండి ఉమ్, ఇప్పటికి. ఆ పరిస్థితులు వేరు. ఉమ్, ఆ సమయంలో అదే మన కుటుంబం అయితే మనం ఏం చేస్తాం అనే ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్. ఆ ఫీలింగ్ తోటే నా ఇంట్లో వాళ్ళని అయితే నేను వదిలేస్తానా అనే భావం, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎందుకు కాకూడదన్న భావన ఆ రోజు. అంటే మీ మాటలతో నేను ఏకీభవిస్తాను. కాకపోతే కరోనా అనేది ఏంటంటే అంటువ్యాధి అంటూ కూడా ఆ రోజు ప్రచారం జరిగింది. చాలా మంది లక్షలాది మంది చనిపోయిన పరిస్థితుల్లో నార్మల్ శవాలకి అంత్యక్రియలు చేయడం వేరు, కరోనా చేసిన శవాలకి అంత్యక్రియలు చేయడం వేరు. ఎందుకంటే మీకు కుటుంబం ఉంటుంది, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. అటువంటి సమయంలో మీ ఫ్యామిలీ మీకు గుర్తుకు రాలేదా? నా టార్గెట్ ఒకటే సార్. ఉమ్, ఆ రోజు నేను ఆలోచించిన ఆ కోణంలో నేను ఆలోచించింది, ఉన్నా ఉమ్, లేకపోయినా గ్రామంలోనూ ఉండాలనే కాన్సెప్ట్. ఉమ్, నేను ఆ సమయంలో ఆ ప్రయత్నంలో నాకు ఏదైనా అయినా గ్రామంలో నేను ఎప్పుడు బతికే ఉంటా. ఉమ్, లేకపోయినా నేను అదే ఉన్నా లేకపోయినా గ్రామంలోనే ఉండాలనే కాన్సెప్ట్. ఉమ్. అది. అంటే ఎవరు చనిపోయినా కూడా అవకాశం ఉన్నంత వరకు ఫ్రీజర్ బాక్స్ ఫ్రీగా పంపిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. ఎందుకు ఆ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది మా ఫాదర్ పేరు మీద ట్రస్ట్ పెట్టిన తర్వాత గ్రామంలో ఎక్కడో అమలాపురం నుంచి ఎక్కడెక్కడో దూరం నుంచి తెచ్చుకుంటే సామాన్యులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఎక్కడ విదేశాల నుండి కూడా వచ్చి 2-3 రోజులు ఉండవలసిన పరిస్థితి. అదే నన్ను అడుగుతుంటే అక్కడ అమలాపురం నుంచి అక్కడ నుంచి తెచ్చుకుంటే 10-15 వేలు అయిపోతుంది. సామాన్యుడు తట్టుకోలేని పరిస్థితి. అదే మనం ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో నేను మా ఫాదర్ పేరు మీద ట్రస్ట్ ఉందండి. ట్రస్ట్ ద్వారా నేను ఎవరైతే నియోజకవర్గంలో ఎవరైనా చనిపోయినా కావాలంటే ఫ్రీగా నేను ఉచితంగా ఆ రోజు నుండి చేస్తున్నాను సార్. ఇప్పటివరకు ఎంతమందికి పంపించుంటారు? ఇంచుమించు ఒక 380 మంది వరకు ఇచ్చేసారు, ఉపయోగించుకున్నారు సార్. ఇది నాకు ఈరోజు నేను ఒక 2 డేస్ బ్యాక్ ఈ ట్రస్ట్ పేరుతో మీరు ఏ యాక్టివిటీస్ చేస్తారు? మా నాన్నగారు పెట్టిన నాగబుత్తల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ అండి. దాని ద్వారా చెప్పండి సార్ ట్రస్ట్ పేరు. నాగబుత్తల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ అంటే మా ఫాదర్ పేరు మీద పెట్టాం. వికలాంగులకు ఉచితంగా రిక్షాలు వీల్ చైర్స్ ఇవ్వటం అనేది. రెండవది విపత్తి సమయాల్లో వాళ్ళకి ఆహారం కానీ మంచినీటి కానీ ఇటువంటి చేయటం. ఓన్ ఫండ్స్ ఇవన్నీ? ఓన్ అండి. ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి నేను తీసుకోలేదు. నాకు కలిగిన దాంట్లో నేను అంత ధనవంతుడిని కాదు, అంత గొప్పవాడిని కాదు, కానీ నా స్థాయిలో నేను చేయాలన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యుల సహకారంతో మాది పెద్ద కుటుంబం. నా తల్లి కాకుండా మా సోదరులు, మా తమ్ముడు, లేకపోతే మా మేనళ్ళు, వీళ్ళందరూ మా బావలు వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం నన్ను ఒక సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా నేను ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేయటం చేస్తుంటానండి. ఇప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని బాధిస్తాయి. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ప్రెజర్ అయితే ఏం లేదు. మొదటగా మీపై వస్తున్న ఆరోపణ, ఇక్కడ ఏదైతే మేజర్ పంచాయతీ ఉందో పేరుకే మీ భార్య సర్పంచ్, పెత్తనం మొత్తం మీదే, షాడో సర్పంచ్ గా మీరు వ్యవహరిస్తున్నారు, అధికారాన్ని మీ చేత్తో పట్టుకున్నారు అనే విమర్శ ఉందని చెప్పారు. అదైతే మా మాటకు నేను ఖండిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మీరు టీవీలో దాంట్లో చూస్తారు, పేపర్ మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు, శాంతకుమారి భర్తకు టిక్కెట్ ఆశిస్తున్నారని చెప్తున్నారంటే షాడో అనేది ఎలాగవుద్ది? నాగా టీవీలో కానీ దేంట్లో కానీ పేపర్లో మీ మీడియా వాళ్ళు వారు కూడా చెప్పింది ఏంటంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శాంతకుమారి భర్త కూడా టికెట్ ఆశిస్తున్నాడని అంటున్నారంటే షాడో ఎలాగవుద్ది? సార్ మీరు ఆలోచించండి. పంచాయతీలో చేమ చిట్టుక్కుమనాలన్నా కూడా మీ అనుమతి ఉండాలి. అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మీరు మిగతా వాళ్ళని కూడా తెలుసుకోవచ్చు. గ్రామాభివృద్ధి కోసం ఎవరు ఏ నిధులు తెచ్చుకున్నా ఏ విధంగా కావాల్సిన స్థానిక శాసనసభ్యులు గతంలో పార్టీ వేరైనప్పుడు కూడా ఆయనకి సహకరించారు. నాకు వైసీపీ సభ్యులు కూడా పంచాయతీ విషయంలోకి వచ్చేసారు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా నాకు ఈ రోజుకి కూడా చేస్తారు. లేకపోతే నాకు పాలక వర్గం పూర్తి మెజార్టీ లేకపోయినా ఇంత సమస్య లేకుండా ఈ రోజు వరకు అన్ని తీర్మానాలు కానీ ఏ విషయంలోనూ కూడా కుటుంబ సభ్యులాగా ఉన్నాం. ఎన్ని కోట్లు సంపాదించారు సార్ రాజకీయాల్లోకి వచ్చి? కోట్లు సంపాదించారు.
కోట్లు రాజకీయంలో కోట్లు మాకు పంచాయతీ నిధులే లేవంటే కోట్లు ఎక్కడ చెప్తాను సార్. నేను సంపాదించిన డబ్బుల్లోనే నేను దీనికి పెట్టాలని చూస్తున్నాను. వచ్చిన కొత్తలో కూడా నేను అనేక పేరు తెచ్చుకోవడం కోసం నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి రాని పరిస్థితులు అయ్యి ఉన్నాయని చెప్పుకోలే. కోట్లు సంపాదించడానికి అయితే రాజకీయాలకు రాలేదు సార్. స్టార్టింగ్ ఇప్పటి నుంచో కూడా నేను ఈ రోజు పదవి వచ్చిన తర్వాత నేను సేవ చేయటం అని కాదు, నా ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ నుండి కూడా నేను సర్వీస్ చేస్తానే ఉన్నాను. నేను ఉత్తరప్రదేశ్ అప్పుడు కోట్లు సంపాదించడానికి భూకంపం వచ్చినప్పుడు 4 రోజులు సర్వీస్ చేయడానికి వెళ్ళాను సార్. నేను ఉత్తరప్రదేశ్ లో ఖమ్మం నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లీడర్షిప్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్. ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకినాడ కలెక్టరేట్ లో ఎవిడెన్స్ ఫోటోతో సహా మీకు చూపిస్తా. మేము పాతిన మొక్కలు మానలేదు. మీకు ఒక యూనివర్సిటీ కూడా డాక్టరేట్ ప్రదానం చేస్తుందని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడు ఇచ్చారు అది? ఇది గత 2 years బ్యాక్ ఇచ్చానండి. అది నా యొక్క రికార్డు. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న రికార్డ్ అంతా ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది, ఎవిడెన్స్ తో సహా. ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు కానీ మొక్కలు నాటి కార్యక్రమం, ఎయిడ్స్ గురించి కూడా ఆ టైంలో గగ్గులు పెట్టిన టైంలో కూడా అవేర్నెస్ నేను క్రియేట్ చేశాను. దాని క్యాంపులు కూడా పెట్టాను నేను. ఇక్కడ కాకుండా అన్ని కూడా ఫొటోస్ ఇవన్నీ రికార్డు చూసి కరోనా టైంలో నేను చేసిన రికార్డుని చూసి వాళ్ళు తెలుసుకుని ఇచ్చారండి అది నాకు. అయితే నాకైతే ఆ విషయంలో అయితే హ్యాపీ ఉంది. వైసీపీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయన్న సమాచారం ఉంది. ఛాన్స్ నన్ను ఇంకొకరు అడగటానికి ప్రయత్నం చేయరండి. ఎందుకంటే నన్ను ఎక్కువ టీడీపీ సుబ్బారావు అని అంటారు, అదో బ్రాండ్. అది పైనుండి కింద నుండి చూసినా రంగు అలాగే కనబడుతుంది. అంటే ఒకవేళ ఏదో అవకాశం వస్తే వెళ్ళే అవకాశం ఉందా వైసీపీలోకి? అటువంటి ఆలోచన అయితే లేదు సార్. అది చివరి వరకు టీడీపీతోనే. మీరు ఎందుకు ఒక మాట చెప్పారు ఇంటర్వ్యూ మధ్యలో, టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు, గౌరవం, భరోసా అన్ని ఉంటాయన్న. మరి మీరు ఎంత కష్టపడ్డారు కదా, మీకు ఎందుకు గౌరవం, గుర్తింపు? గౌరవం వచ్చింది కదా సార్. గుర్తింపు వచ్చింది. నేను టీడీపీలో ఉన్నాను, నాకు గౌరవం వచ్చిందిగా. ఈ రోజు నేను ఎమ్మెల్యే స్థాయికి, నేను చిన్నవాడిని ఎమ్మెల్యే స్థాయి దాకా పోటీ పడ్డానంటే టీడీపీ గుర్తింపు ఉంటా గురించి కదా. కార్యకర్తలు, నాయకులు సపోర్ట్ చేసింది రాలేదు కదా, అదే అందరికీ రాదు కదండి. మహా పెద్ద పెద్ద వాళ్ళకే అవకాశాలు లేకుండా పోయి కష్టపడ్డ వాళ్ళకి అవకాశాలు లేవు. పొత్తులో భాగం చేయాలి, తప్పదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు నా ఎలక్షన్స్ జనసేన వాళ్ళు కూడా వాళ్ళు మా సుబ్బారావు అనే, మా శాంతకుమార్ అనే చెప్పేసి వాళ్ళు కూడా నన్ను భుజమ్మ తీసుకుని మోసారు. ఇప్పుడైతే నాకు వాళ్ళకి రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చింది. ఆ విధంగా నేను ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అవుతాను. ఇప్పుడు కూటమి సంబంధించి ఓట్ అనేది, ట్రాన్స్ఫర్ అనేది సాధ్యం అంటారా? 100%. ఒకటి యాంటీ గవర్నమెంట్, అదంతా ట్రాన్స్ఫర్ అవుద్ది, అవి తీరుతుంది ఖచ్చితంగా. అవి చేయటానికి కార్యకర్తలు, టీడీపీ జనసేన గతంలో కలిసిన ఓట్లు కంపేర్ చేసుకుంటే ఇంచుమించు ఒక 30,000 మెజార్టీతో మేము నగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పీగన్నవరం. అంత నమ్మకం మాకుంది. మేము చేసిన అభివృద్ధి పనులే, మేము ఇస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని మరలా ప్రభుత్వం ఫామ్ చేసే విధంగా చేస్తాయంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఈ సంక్షేమ పథకాలు అంటే ఏం చేశారని ఇంటింటికి డబ్బులు ఇవ్వటమా? అంటే టీడీపీ గవర్నమెంట్ మీరు ఇవ్వలేదా? ఇంటింటికి డబ్బులు ఇచ్చి విధానం కాదు కదండి. మనకు సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి వనరులు సృష్టించడం కావాలిగా. సంక్షేమం ఒకటే మనకి సరిపోదు కదా. మరి ఈరోజు జగన్ పథకాలు మీరు ఎందుకు కాపీ కొట్టారు? కాపీ కొట్టి మీ సూపర్ 6 లో జగన్ సంబంధించిన అనేక పథకాలు మీరు పొందారు. అలా కాదండి, మాయే జగన్ కాపీ కొట్టాడు కొన్ని అంట. సూపర్ 6 లో మేము పెట్టిన ఏమండి, మహిళ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాను. జగన్ ఏమన్నా ఫ్రీగా ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఇది మహిళలకు బస్సు పాస్ అని చెప్పాం, అదేమన్నా జగన్ ఏమన్నా పెట్టాడా? మహిళలు మిమ్మల్ని అడిగారండి టీడీపీని ఎవరినైనా బస్సు ఫ్రీగా ఇవ్వండి అని. ఎవరైనా మహిళలు అది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉందనుకున్నారు కదా? ఫెయిల్ అయ్యాం లేదు, తెలంగాణలో జరుగుతుంది కదా సార్ మహిళలకి. అంటే అది మీరు కాపీ కొట్టినట్టయితే కాపీ ఎందుకు అనుకున్నారు? రాష్ట్రంలో కాపీ కొట్టారంటున్నారు మీరు. రాష్ట్రంలో ఎలా కాపీ కొట్టాం? మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన విధానం వేరు, ఫ్యూచర్ విజన్ తో వెళ్ళే వ్యక్తి. ఇప్పుడు కూడా విజన్ 2020 లేకపోతే విజన్ 2026 ఆ విధంగానే వెళ్ళే తప్ప కానీ ఆలోచన ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఆ విధంగా ఆలోచించిన గురించి. ఈ రోజు ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అందరూ ఎగతాలు చేసిన వాళ్ళు ఈ రోజు అది ఏ పరిస్థితికి వచ్చింది? అతనికి విజన్ ఉన్న గురించి ఆ రోజు ఆ కార్యక్రమం చేయగలిగాడు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చుకోవటం రాష్ట్ర ప్రజలు చాలా దురదృష్టం. ఎందుకంటే ఆ రోజు నమ్మి ఒక అవకాశం, సెంటిమెంట్ని ఆసరాగా తీసుకుని వేశారు. లేకపోతే ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఉండుంటే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయాను, రాజధాని అయిపోయాను, చక్కగా అన్ని గ్రామాల్లోనే అయిపోయాను. మా సర్పంచులకి అయితే సరికి గ్రామాల్లో గతంలో LED లైట్లతో సహా చక్కగా
ఉండి పరిస్థితి, సీసీ రోడ్లు ఉండి పరిస్థితి, చక్కగా గ్రామ ప్రథమ పౌరుడిని గర్వంగా చెప్పుకునే పరిస్థితి, అదే విధంగా ప్రజలు కూడా ఆయనకి గౌరవించే పరిస్థితులుండి అయన్నీ కోల్పోయాం ఈరోజు. అంటే వైసీపీ గవర్నమెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు. పోయినసారి 151 సీట్లు గెలిచాం. ఈసారి వై నాట్ 175/175. కుప్పం కూడా కొడతామని చెప్తా ఉన్నారు. అది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలండి ఆయన. ఈరోజు అటువంటి పరిస్థితులు ఉంటే ఆ వైసీపీ ఎమ్మెల్యేలు గాని, వైసీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇలాగెందుకు టీడీపీలోకి వచ్చేస్తారు? మరి టీడీపీలో చెందిన వాళ్ళు కూడా వైసీపీలోకి వెళ్తున్నారు. ఎవరు కాదు టికెట్ ఆశ రావడంలో వేరే ఇప్పుడు వేరే అవకాశాలు లేకపోతే వాళ్ళు పదవి లేకపోతే ఉండలేరు కాబట్టి వాళ్ళు అలా మారిపోతున్నారు. అదే పి గన్నవరం నియోజకవర్గం చూసినట్టయితే మొన్నటి వరకు ఇక్కడ కొండేటి చిట్టుబాబు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి, ఈ మండలం నుంచి జడ్పీటీసీగా గెలుపొంది ప్రజెంట్ జడ్పీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి విప్పతి వేణుగోపాల్ కూడా జడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో అనేక కోట్లాది రూపాయలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, ఖచ్చితంగా నేనే గెలవబోతున్నాను, మెజార్టీ చూసుకోవాలంటున్నారు. వాళ్ళంత ధైర్యంగా ఉన్నారు. మరి మీ కూటమి అభ్యర్థి అంత ధైర్యంగా ఉన్నారా? ప్రజల్లోకి వెళ్తున్నారా? ముందు కోట్లాది రూపాయలు పెట్టారనేది మేము తప్పు అండి. అది మా గ్రామ పంచాయతీలు ఎన్ని పెట్టారండి? మించుమించు లెక్కేసుకుంటే ఆయన ఒక ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంటూ మా మండలానికి వచ్చేసరికి ఎన్ని నిధులు ఇచ్చారండి? చేసినవి ఏమున్నాయండి? జడ్పీ చైర్మన్ గా చేయలేనిది ఎమ్మెల్యేగా ఎందుకు చేస్తారని మేము ఎలా నమ్ముకుంటాం? ఎలా నమ్ముతారు? 9 కోట్ల రూపాయలు పి గన్నవరం నియోజకవర్గం నేను తెచ్చినట్టు పక్కా. మా గ్రామంలో అయితే ఒక 15 లక్షల రూపాయలు ఏదో 15 లక్షలు కూడా చేయలేదు సార్. ఇంచుమించు అయ్యే చేశారు, అంతగానే ఇంకేం చేయలేదు. మేజర్ నియోజకవర్గంలో పెద్ద పంచాయతీలోనూ 15 లక్షలు పెట్టలేనిది కోట్లాది రూపాయలు వచ్చాయంటే లెక్కలు చెప్పుకుంటే ఎలా సరిపోతుంది సార్? అది అవసరం లేని దానికి ఏమైనా పెట్టుకున్నారేమో, కార్యకర్తలకు ఏమైనా ఇచ్చుకున్నారేమో. ఫైనల్ గా నేను కొన్ని పేర్లు చెప్తా, వారిపై మీ అభిప్రాయం సింగిల్ వార్డులో చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సైకో. నారా చంద్రబాబు నాయుడు, విజనల నాయకుడు. లోకేష్, యువ నాయకుడు. మోడీ, చక్కని పరిపాలన. పవన్ కళ్యాణ్, ముక్కుసూటి మనిషి. గిడ్డి సత్యనారాయణ, ఆలోచించే వ్యక్తి. శాంతికుమారి. శాంతికుమారి అని మీ భార్య పేరు చెప్పగానే ముఖంపై నవ్వు వస్తుంది. ఆవిడపై మీకున్న అభిప్రాయం చెప్పండి. ఆమెపై నా అభిప్రాయం అంటే, సర్పంచ్కి రాకముందు రాజకీయాలు హౌస్ వైఫ్ ఏనండి. ఇప్పటికీ హౌస్ వైఫ్ గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా? లేదు, తన పోరాటాలు చేసింది, పంచాయతీ గురించి అవగాహన తెలుసుకుంది, మనం ప్రజలకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో హౌస్ వైఫ్ గానే ఉండాలనుకుంటే జిల్లా లెవెల్లో జిల్లా స్థాయి పదవి వచ్చినప్పుడు నాకెందుకు లేని అందుకుంది. హౌస్ వైఫ్ గా ఉండాలనుకుంటే అంగన్వాడీ టీచర్లు రోడ్డున పడితే వారితో వెళ్ళి కూర్చుని సంఘీభావం చెప్పదు. హౌస్ వైఫ్ గా ఉంటేనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వస్తే అంగన్వాడీ టీచర్లు ఈ విధంగా ఇబ్బంది పడిపోతున్నారు, ఈ విధంగా పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళ గురించి మీరు అధికారం వచ్చిన తర్వాత న్యాయం చేయండి అని మాట్లాడదు. హౌస్ వైఫ్ కింద ఉంటే చంద్రబాబు గారి స్టేజ్ మీదే రేపొద్దున మీరు అధికారం వచ్చిన తర్వాత పంచాయతీలకు ఏం చేస్తారు, మున్సిపాలిటీలో పంచాయతీలో డంపింగ్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మీరు రేపొద్దుట అటువంటి రెక్టిఫై కాకుండా మీరు చేయండి అని చెప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడదు. ఈరోజు ఆవిడే నాకన్నా నాలో నేను సంతోషపడుతుంటాను. ఆవిడకున్న ఆలోచన అంత టాలెంట్ ఉందని సర్పంచ్ అయిన తర్వాత తెలిసింది. సర్వీస్ విషయంలో కానీ పొలిటికల్ టాలెంట్ ఈ 3 సంవత్సరాల్లో చాలా నాకన్నా డెవలప్ అయింది. ఫ్యూచర్లో నా ఎదుర ఆవిడ తర్వాత నేను అంటారేమో అన్న పరిస్థితి గర్వపడే సందర్భం. ఫైనల్ క్వశ్చన్, మీ మాచవరం పంచాయతీ మీకు ఒక సర్పంచ్గా ఒక అవకాశం కల్పించింది, అసలు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఉండి డంపింగ్ సమస్య సార్, డంపింగ్ సమస్య ఫ్యూచర్లో పొద్దుట అమ్మటి కుటుంబం వచ్చిన తర్వాత రీసైకిల్ బిన్ ద్వారా డంపింగ్ సమస్య ముందు తీర్చాలి. రెండో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది, మేము అంటే ఎక్కడ లేదు, అది తీసుకురావాలి. ఇంటింటి కుళాయి అయితే 50% అయిపోయింది. మా టైంలో చక్కగా మంచినీళ్ళు ఇంటింటికి కుళాయి అదేది వస్తుంది. అదే కాకుండా ప్రత్యేకించి ఒక శాసనసభ్యుల దగ్గర నుండి పార్లమెంట్ సభ్యుల నుండి అదేవిధంగా ప్రత్యేకించి నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అయితే తీర్చగలుగుతాను. అంటే నాకు పంచాయతీ ఇంతవరకు ఇచ్చిన రికార్డు, ఇంత మెజార్టీ రికార్డు ఇచ్చింది కూడా అభివృద్ధి విషయంలో కూడా అంతే రికార్డు నేను చేయాలనేది తపన. ఫైనల్గా పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి ఛానల్ ద్వారా ఏం చెప్పు? అందరికీ పి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అయ్యా అమ్మ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం గద్దె దించి ఉమ్మడి కూటమిని మనం గెలిపించుకున్నట్లయితే మన గ్రామాలు అభివృద్ధి చెందితే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ప్రత్యేకించి నిధులు వస్తాయి, మంచి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా మంచి మేధావులు
వారు కూడా మన మన దృష్టిని మన నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేస్తారు. మీరు వారికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా సర్పంచులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే సర్పంచులు స్థానిక సంస్థల గౌరవం ఉండవు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓడిస్తే రేపొద్దుట గ్రామాల్లో మీకు గౌరవం ఉంటుంది. గ్రామాలకు కూడా మంచి చక్కని అవకాశాలు వస్తాయి. ప్రత్యేకించి నిధులు వస్తాయి. మన మన అనుకున్న ఆశయము మన గ్రామంలో మనం చేయవలసిన పనులు కూడా చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి అయ్యా ఎస్సీ, బీసీ, మైనార్టీ అదే వర్గాలకు కూడా నేను చెప్తున్నా, మన నిధులను డైవర్ట్ చేసిన మనకు రావాల్సిన నిధులను ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఇంటింటికి 10,000 రూపాయలు లేకపోతే ఈ సంక్షేమం అంటున్నారు కదా, అవి తీసుకుని కాకుండా ప్రత్యేకించి మనం ఇంకా అభివృద్ధి చెందాలి. మన పిల్లలు అభివృద్ధి చెందాలి. మన భావితరం అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, 20 సంవత్సరాల వెనక్కి మన రాష్ట్రం వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి, అలాగా పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి, పి గన్నవరం నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం అందరూ కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబతుల సుబ్బారావు. ధన్యవాదాలండి మీ అమూల్యమైన సమయం. థ్యాంక్ యూ.